సో హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. సో ఒక ప్రీవియస్ వీడియోలో ఒక మైక్ K8 మైక్ రివ్యూ ఇచ్చాను కదా, నా ఛానల్లో ఉంటుంది వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదా. సో ఫ్లిప్కార్ట్ నుంచి మనం బోయా M1 Pro మైక్ని తెప్పించేసాను అనమాట. సో ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేసి నేను చూద్దాం, ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట అది. ప్యాకింగ్ అయితే నార్మల్గానే ఇచ్చారు. సో ఓన్లీలో బాక్స్ ఒకటి ఇచ్చారు, ఏం లేదు. పెట్టేసి ఇదన్నమాట. మనకు ఓపెన్ చేస్తే సో కెమెరా కనెక్ట్ చేసుకొని జాక్ ఇచ్చాను అనమాట, జాక్ పిన్. సో కెమెరాస్కి. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాటరీ, ఇది చూపిస్తాను మీకు ఎలా వాడినా. అండ్ నాయిస్ రాకోకుండా మైక్ క్లిప్ ఇక్కడ ఇలా పెట్టుకోవడానికి. సో ఇప్పుడైతే మనం బోయా M1 Pro చూడండి, బోయా M1 Pro. పర్లేదు, ఈ వైర్ కూడా చాలా ఇచ్చాడు. వైర్ ఇది వైర్లెస్ కాదు. సో దీన్ని వచ్చేసి ఈ మైక్ ఉంది కదా, సో ఇందులో ఇలా ఇలా పెట్టేసి క్లిప్ ఉంటుంది కదా. సో ఈ క్లిప్ ఇక్కడ ఉంది కదా, అది దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. సో అంతే. సో దీన్ని తీసుకొని ఇలా ఎక్కడ పెట్టుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ కాదు, 1997 రూపీస్ పడింది నాకు. సో ఇక్కడ డిస్ప్లే వేస్తారు చూడండి, ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను నేను. సో వైర్ కూడా చాలా ఉంది, పర్లేదు. సో దీన్ని యూజ్ చేసి దీని వాయిస్ ఎట్లుంటుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదన్నమాట. బోయా M1 Pro. సో ఫ్లిప్కార్ట్లో అయితే ఇది అరౌండ్ 2000 వరకు ఉంది. ఇప్పుడు నాకు 3 రూపీస్ తక్కువ 2000 రూపీస్ పడింది అంతే. అండ్ నెక్స్ట్ వీడియో మనకు GoPro రివ్యూ ఉంటుంది, Hero 12. సో లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. అండ్ సో ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది కదా, సెల్స్ అంటారు దీన్ని. సో దీన్ని మనం ఉంది కదా, ఇలా ఇలా తీసేసి ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ చిన్న థ్రెడ్ లెక్క ఉంటుంది. ఇది ఎందుకంటే బ్యాటరీ తీయడానికి. సో ఇది తీసుకొని ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ లోపల
ఎస్ ప్లేస్ అయిపోయింది. సో దీన్ని థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ ఇలా పెట్టేసి దీన్ని మనం క్లోజ్ చేసి ఇలా టైట్ చేసేసిన తర్వాత సో మనకి ఇందులో టైట్ అయిపోయింది. సో ఇందులో మనకి ఇక్కడ ఆఫ్ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ అని ఉంటుంది, ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ కింద స్మార్ట్ ఫోన్ పైన కెమెరా. సో స్మార్ట్ ఫోన్ నుంచి రికార్డ్ చేసి కింది కనాలి, ఇది కెమెరా నుంచి అది దీన్ని ఈ బటన్ పైకి ఇలా పైకి. సో ఇది వచ్చేసి 10 dB ఉంది కదా. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఒక రూమ్లో ఉండి తీస్తున్నా కాబట్టి నాయిస్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ దీంట్లో పెట్టేసుకుని తీసేసుకుంటాం. సో 0 అంటే నాయిస్ కానీ అంటే బయట అవుట్డోర్లో రికార్డ్ చేసినప్పుడు 10 dBలో పెట్టుకుంటాం. 10 dBలో కిందికి పెట్టేసుకుని సో నాయిస్ ఎక్కువ ఉండే చోట ఇది పెట్టుకుంటే కొద్దిగా నాయిస్ మ్యాక్సిమం తగ్గించేస్తుంది అన్నమాట. సో ఇది ఆప్షన్. సో నెక్స్ట్ బోయా మైక్తో ఇంకా నెక్స్ట్ దీంతో రికార్డ్ చేస్తాం మనం మొత్తం వాయిస్ అంతా. సో మోటో లైన్ కూడా దీంతో చేస్తాం, ఎలిమెంట్లో ఫిక్స్ చేసేది ఇదే అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి, నేను ఖచ్చితంగా మీకు మంచి రివ్యూస్ ఇస్తాను. అండ్ హెల్మెట్ అండ్ గోప్రో ఈ రెండు, ఇంకోటి KTM రివ్యూ ఉంది. సో ఈ 3 వీడియోస్ కూడా వస్తాయి తొందరలో. సో మీరైతే ఫటాఫట్ లైక్ చేసిండి, సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సో మీలో కూడా చాలామంది మోటో వ్లాగింగ్ ఎలా ఉంటుంది కదా. సో ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో నాకు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.